డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు. అవును. అదిరిపోయే శుభవార్త. తెలంగాణ మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలైతే ఇస్తామని చెప్పేసి సంచలన ప్రకటన అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే తెలంగాణలోని డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి రూ. 2,00,000 చొప్పున వడ్డీ లేని రుణాలైతే ఇవ్వబోతున్నారన్నమాట. ఇందిరా క్రాంతి మళ్ళీ అమలు కాబోతుంది. మహిళా సంఘాలకు చేయూతనైతే ఇస్తామని చెప్పారు. ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని, పోడు చట్టం ఆధారంగానే అటవీ భూములకు పట్టాలు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అయితే మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయితే తెలియజేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కుటీర పరిశ్రమల రంగంలో మహిళలందరికీ కూడా ఆర్థిక చేయూతను అందిస్తామని భరోసా ఇచ్చారన్నమాట. ఇందిరా క్రాంతి పథకం మళ్లీ అమల్లోకి వచ్చేస్తుందని, మహిళా సంఘాల్లో పూర్వ వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి కోసం ప్రత్యేకంగా రుణాలు 2,00,000 వరకు ఒక్కొక్కరికి వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తామని, సో వడ్డీ కట్టే పని అయితే లేదని చెప్పేసి వీరైతే తెలియజేశారు. తొందరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభం అయినప్పుడు మీకు వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.